సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ లోకేష్ గారికి తను వాడుతున్న యాపిల్ ఐఫోన్ నుంచి ఒక సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది సార్. అంటే మీ ఫోన్ హ్యాకింగ్కు కానివ్వండి లేకుంటే ట్యాపింగ్ కానీ గురవబోతుంది, దీని నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక సెక్యూరిటీ అలర్ట్ అయితే పంపింది. అంటే ఏం న్యూస్ బయటకు వచ్చిందంటే లోకేష్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ గురి చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి. అంటే ఆల్రెడీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా కుదిపేసిందో మనందరికీ తెలిసింది. సో అటువంటిది అక్కడ కూడా జరుగుతుంది అంటున్నారు. మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు లోకేష్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడు? ఆయన హెరిటేజ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నిర్మాణంలో ఉంది. అవును. ఎక్కడ ఉండాలి అసలు అది? అమరావతిలో. అంటే ఆంధ్రప్రదేశ్కి మేము ఉద్యోగాలు ఇస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారు కదా. మరి చేసేటప్పుడు ఇక్కడెందుకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కట్టుకోవటం? అది అమరావతిలో కట్టుకోవచ్చు కదా. అమరావతిలో ఆయనకి స్వగృహం కూడా లేదు కదా ఇప్పటిదాకా. ఆయన వేరే వారు నిర్మించినటువంటి గృహంలో ఉంటున్నారని చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి హైదరాబాద్ కేంద్రంగానే ఆయన యాక్టివిటీస్ అనేవి నడుస్తున్నాయి. లోకేష్ది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యాక్టివిటీ కావచ్చు. వాళ్ళు నిజానికి ఏపీకి సీజనల్ పొలిటీషియన్స్ లాగా వెళ్తున్నారు తప్ప స్థిర నివాసులు కాదు అనేది ఒక విమర్శ ఉంది వాళ్ళ మీద. ఓకే. కాబట్టి దానికి రకరకాల పద్ధతుల్లో వాళ్ళు సమాధానాలు చెప్పుకున్నారు. మేము అక్కడ లేమని ఎలా మారుతారు అని చెప్తున్నారు. కానీ నిజానికి ఈ ఎన్నికల హడావిడి ఇవి జరగకముందు, ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన వారి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి హైదరాబాదే వచ్చాడు. ఆయన ప్రచారానికి బయలుదేరేటప్పుడు ఆయన వైఫ్ కూడా ఇక్కడే, భువనేశ్వర్ గారు కూడా ఇక్కడే ఉంటారు కదా. మేజర్గా ఆవిడ యాక్టివిటీ అంతా ఇక్కడే. హెరిటేజ్ యాక్టివిటీ ఎక్కడ ఉంటే ఆవిడ అక్కడ ఉంటారు. అవును. హెరిటేజ్తో మీ జీవితాలు లింక్ అయి ఉన్నాయి కాబట్టి మీరు కేంద్ర కార్యాలయం అక్కడే కట్టుకోవచ్చు కదా తీసుకెళ్ళి. ఇక్కడ ఎందుకు కట్టారు? ఇక్కడ లోకల్గా ఉండి మీరు యాక్టివిటీ చేస్తున్నారు కదా, వ్యాపారం ఇక్కడ చేస్తున్నారు మీరు. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈయన ఫోన్ కూడా అది కూడా వాళ్ళు ఎవరో దాన్ని నిఘా దీనిలోకి వెళ్ళిపోయిందని, ట్యాప్ చేస్తున్నారని మాత్రమే కాదు, అంటే ఈ సంభాషణలు ఎవరో వింటున్నారు అనేది కదా గొడవ. నిజానికి చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని ట్యాప్ చేయొచ్చు అని చట్టాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరి ఫోన్ వ్యవహారాల మీద నిఘా పెట్టవచ్చు. అంటే భారతదేశంలో భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే, ఉగ్రవాద కార్యకలాపాలు మరొకటి జరిగే అవకాశం ఉంది కాబట్టి, అలాగే రాజకీయ పరమైనటువంటి అతివాద ధోరణులు ఇలాంటివి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొందరి ఫోన్ల మీద నిఘా పెట్టచ్చు అనేది వాళ్ళు అధికారికంగా చట్టాల్లోనే ఉంది. అది తప్పని చట్టం చెప్పట్లా. అలాగే ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం పెగాసస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ తెచ్చి అందరి ఫోన్లు దానిలో వేసి ట్యాప్ చేసే ప్రయత్నం కూడా చేసింది స్పష్టంగా. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నిఘా విభాగాల వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు. చాలా కాలంగా జరుగుతుంది. అది కొత్తగా కాదు. చాలామంది ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి. ఈ ఫోను ఆ ఫోను అని కాదు. రోజువారీ జీవితంలో రాజకీయ అభిప్రాయాలు చెబుతున్నటువంటి చాలామంది ఎనలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉన్నాయనే విషయం తెలుసుకోవాలి. వీళ్ళు ఇంకా మాట్లాడటం లేదు కానీ ట్యాప్ అయి ఉన్నమాట వాస్తవం. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవటం స్ట్రేట్ ప్రోగ్రామ్. దానికి నిఘా వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. మీరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వస్తారు, ఇంటెలిజెన్స్ వారు వచ్చి నివేదిక రాసుకుని వెళ్ళిపోతారు. ఎవరెవరు మాట్లాడారు, ఎవరేం మాట్లాడారు అనేది రిపోర్ట్ రాసుకుంటారు. పేపర్లో అచ్చైనటువంటి వార్తలు, టీవీల్లో ప్రసారమైన వార్తలు, వీటిని కేటగారికల్గా కొంతమంది
ఎవరు ఏం మాట్లాడారు అనేది నోట్స్ రాసి వాళ్ళు ఫైల్ చేసుకుంటారు. ఈరోజు పేపర్లో ఒక ప్రకటన వచ్చింది, ఆ ప్రకటన ఏదో గాలికి వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. ఆ ప్రకటన ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసి దాన్ని స్టడీ చేసి దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. ఇందులో దాపరికం లేదు, ఎవరికి తెలియని రహస్యం ఏం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ఫోన్లు ట్యాప్ అయినాయంటే మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అనేది అదేదో జరగకూడని ప్రక్రియలాగా, అసలు ఎవరిని అడగకుండానే ఫోన్లు ట్యాప్ చేస్తారు, ఫోన్ టాక్ వింటారు, రికార్డ్ చేస్తారు. ఈ స్థాయి దాటి నేరుగా మనుషుల మెదళ్లలో ఏముందో, వాళ్ళ ఆలోచనలు ఎలా నడుస్తున్నాయో నేరుగా వాళ్ళ మెదళ్లలోకే జొరబడి తెలుసుకునే ప్రయత్నం కూడా స్ట్రేట్ చేస్తోంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏమాత్రం పరిచయం ఉన్నా కానీ మీరు ఫోన్లో మీరు ఆపరేట్ చేసేటువంటి ఒక ఫోన్లో మీరు ఒక వీడియో చూస్తే మీరే ఆపరేట్ చేసే ఇంకొక ఫోన్లో మీరు ఓపెన్ చేయగానే దీని తాలూకా రిలేటెడ్ వీడియో అక్కడ వస్తుంది. ఓకే, అంటే మీరు గూగుల్తో అనుసంధానం అయి ఉంటారు. ఇక్కడ మెయిల్ ఓపెన్ చేస్తారు, అక్కడ మెయిల్ ఓపెన్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి మెయిల్ ఓపెన్ చేసినా ఆ సిస్టమ్ మీద కూర్చోగానే మిమ్మల్ని అది గుర్తుపడుతుంది. గుర్తుపట్టి మీకేం కావాలో అది సర్వ్ చేయటం మొదలు పెడుతుంది. మీరు పార్న్ వీడియోలు చూస్తే పార్న్ వీడియోలు ఉన్నాయని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళినా అది చెప్తుంది. మీరు రామాయణం చూస్తే రామాయణం తాలూకా వీడియోలు మీ ముందుకు పట్టుకొస్తుంది. ఆ కంటెంట్ని మీ ముందుకు పుష్ చేస్తారు వాళ్ళు. అంటే మీ మెదడు ఏమిటి తెలుసుకునే, మీ రుచులు ఏమిటి, అభిరుచులు ఏమిటి అనేది తెలుసుకుంటున్నారు మార్కెట్ ప్రోగ్రామింగ్లో భాగంగా, మార్కెట్ కోసం. అందులో భాగంగానే అసలు నేరుగా మెదళ్లలో ఏమున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం కూడా అమెరికాలో జరుగుతోందని చాలామంది మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వీడియోలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ బ్రెయిన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బ్రెయిన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఇది 1 వేలో జరుగుతోంది, 2 వేలో కూడా జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో అని చెప్తున్నారు సైంటిస్టులు. అంటే మీరు ఏం ఆలోచించాలో కూడా వాడే డిసైడ్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ లెవెల్కి వెళుతున్నాం. మన చుట్టూ మనకు తెలియకుండా గాలిలో కదలాడు గడుసు దయ్యాలు అన్నాడు శ్రీశ్రీ గారు. అలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సరౌండ్ చేసి ఉంది ప్రపంచాన్ని. కాబట్టి ఈ రోజున మా ఫోన్ ట్యాప్ అయింది, లేకపోతే లోకేష్ ఫోన్ ట్యాప్ అయింది, చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ అవుతుందని వాళ్ళకి తెలీదా? చట్టాలు ఉన్నాయి దానికి సంబంధించి ప్రత్యేకంగా. చట్టాలతో సంబంధం లేకపోయినా మా ప్రైవసీలోకి మీరు రాకూడదు, మా ఫోన్లు మీరు వినకూడదు అనటానికి లేదు. మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి అందుకనే చాలామంది రకరకాల అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేనటువంటి చిన్న ఫోన్లు అక్కడ పెడతారు. దాని నుంచి అది ఎవరో పేరుతో ఉంటుంది, దాని నుంచి సంభాషణలు జరుపుతారు వీళ్ళు. క్రిటికల్ అంటే ఫోన్ ట్యాపింగ్లో ఉంటుందనే మినిమం సెన్స్ ప్రతి పొలిటీషియన్కి ఉంది. వీరు వారు అని కాదు, కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంది. ఇప్పుడు నిన్న ఒక ఆరోపణ చేశాడు ఆయన, తెలంగాణలో భట్టి విక్రమార్క ఫోను ట్యాప్లో ఉంది అని చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్లో ఉంది అని కేటీఆర్ మాట్లాడాడు నిన్న. తెలంగాణ క్యాబినెట్లో అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆయనకి ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి పెట్టాడు అని ఈయన చెప్పాడు కేటీఆర్. మరి ఈయనకి ఎలా తెలుసు? గాల్లో రాయేయటమే, ఈయనకి నేరుగా తెలిసిన విషయం కాదు. జనరల్గా ఎవరి మీదైనా డౌట్ ఉంటే ఒక అతను ఏం ఆలోచిస్తున్నాడని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పొలిటికల్ సస్పెక్ట్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు, షీట్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళ మీద, రాజకీయ అనుమానితులు అని. వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు చేస్తారో తెలీదు పొలిటికల్గా అని డౌట్తో రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టుగా పొలిటికల్ సస్పెక్ట్స్ అనే పేరుతో కొంతమంది మీద షీట్స్ ఓపెన్ అయి ఉంటాయి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయి ఉంటాయి. నిఘా ఉంటుంది వాళ్ళ మీద. ప్రతి 3 నెలలకి నివేదిక సమర్పిస్తారు, ఎవ్రీ 3 months. కాబట్టి ఈ జాబితాలో ఎవరైనా ఉండొచ్చు, లోకేష్ గారు ఉండొచ్చు. ఆయన ఇక్కడ యాక్టివిటీ మానేసి
ఆయన ఆయన ఎక్కడైతే ఏ ప్రజల కోసం అయితే ఏ ప్రజలతో అయితే పనిచేస్తానని చెప్తున్నాడో ఆ ప్రజల కోసం ఇక్కడి నుంచి వారి దుకాణాలను అక్కడికి మార్చుకుని ఎలాగో పోటీ చేయట్లేదు, వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదని చెప్పేసుకున్నారు కదా. అవును, ఒక గొప్ప ప్రకటన అని చెప్పి 2 రోజులు ఊరించి మేము పోటీ చేయట్లేదని చెప్పారు. సో తెలంగాణలో రాజకీయ కార్యాచరణ నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నిష్క్రమించింది అని అనుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం అనే పేరుతో ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ ఒక భవంతి ఉంటుంది, దాన్ని కొంచెం వెనక్కి సర్దచ్చు, కొంచెం ట్రాఫిక్ క్లారిటీ వస్తుంది అక్కడ. రెండోది ఏంటంటే వీళ్ళు ఈ హైదరాబాద్ నివాసాలని అమరావతి నివాసాలుగా మార్చుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని, మీరెందుకు లింగమనేని కన్స్ట్రక్షన్స్ వారు సమర్పించిన ఇళ్లలో మీరు ఎందుకు ఉండాలా? మీరే అక్కడ ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్థలం అది చంద్రబాబుకి, ఓకే, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆయన నివాసము రామారావు గారు ఇచ్చినటువంటి స్థలంలో ఆయన నిర్మించుకున్నటువంటి ఇల్లు అది. అక్కడ దగ్గరలోనే నందమూరి బాలకృష్ణ గారికి కూడా ఇచ్చారు ఆయన. పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి స్థలములు ఇచ్చాడు ఆయన, చాలా ప్రైమ్ లొకాలిటీలోనే ఇచ్చాడు. కాబట్టి కొంతమందికి ఇల్లు నిర్మించి కూడా ఇచ్చాడు. అలా వీరికి కూడా నిర్మించి ఇచ్చారు, కానీ వీరు పగలగొట్టుకుని ఏదో మళ్ళీ కట్టించుకున్నాడు. ఓకే. సో చంద్రబాబు, లోకేష్ వీళ్ళు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చేయరు, వీళ్ళని లాగుదామని ట్రై చేస్తున్నారు, కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇష్యూ చేయరు, లోకేష్ కానీ మరొకళ్ళు కానీ. ఎందుకు చెయ్యరు అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. రేవంత్ కోసమే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నిష్క్రమణ చేశాడు తెలంగాణ నుంచి, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ నిష్క్రమణ చేస్తోంది కూడా అందుకే. ఆయన భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి కేంద్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుసంధానకర్తగా కూడా చంద్రబాబు వ్యవహరించే అవకాశం. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వానికి వస్తే ఈ రెండింటికి కూడా అనుసంధానం చేసే పనిలో చంద్రబాబు నాయుడుతో లింకు లేని పార్టీ లేదు. ఇప్పుడు మొత్తం అన్ని పార్టీలతోనూ చంద్రబాబుకు లింకులు ఉన్నాయి. కాంగ్రెస్తో లింక్ ఉంది, బీజేపీతో లింక్ ఉంది, జనసేనతో లింక్ ఉంది, వ్యాపారపరమైనటువంటి సంబంధాల్లో బీఆర్ఎస్తో లింక్ ఉంది. ఆయనకి సంబంధం లేనటువంటి పార్టీ ఒక్కటి కూడా లేదు. కాబట్టి లోకేష్ ఫోన్ ట్యాప్ అయినంత మాత్రాన, లేదు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపించినంత మాత్రాన ఆయనకేమీ కాదు, ఆయన ఇష్యూ చేయడిది. మాట్లాడు ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు కాక, లోకేష్ ఫోన్ ట్యాప్ అయిందని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నామని ఎవరన్నా అనుకుంటే అది భ్రమే. అయితే మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయండి, మేమేం చేయగలం అని మాట్లాడతారు. రేపు పొద్దున ఇది నిఘా వ్యవస్థలు రెగ్యులర్గా చేసే పనే అంటారు. అంటే జనాలందరూ దీన్ని ఒక రేవంత్ రెడ్డి సెంట్రిక్గా చూస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఆ దృష్టి మళ్లించే ప్రయత్నం డెఫినెట్గా లోకేష్ చేస్తాడు. దీన్ని అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. అందుకని లోకేష్కి వచ్చిన ప్రమాదం లేదు. ఇది ఈ ప్రోగ్రాంలో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఒక ఐక్య సంఘటన కట్టాలనుకుంటే ఆ ఐక్య సంఘటనలోకి జొరబడరీళ్ళు, ఆ ఐక్య సంఘటనలో వచ్చేటువంటి అన్ని పార్టీలతోనూ వీళ్ళకి మళ్ళీ సంబంధాలు ఉంటాయి. అంత రాజకీయ చాణక్యం నడుపుతోంది తెలుగుదేశం పార్టీ. సో లోకేష్ ఫోన్ ట్యాప్ అనేది కేవలం ఒక వార్తగా తప్ప దానికి వేరే ప్రాధాన్యత ఏమీ లేదు. ఎవరి ఫోన్ ట్యాప్ అయినా రాజ్యము తనకు వ్యతిరేకముగా పనిచేస్తున్నారు, వ్యతిరేక అభిప్రాయాలు కలిగి ఉన్నారు, లేకపోతే డిసెంట్ కలిగి ఉన్నారు అని అనుమానించినటువంటి ఎవరి మీదైనా నిఘా పెట్టేటువంటి పద్ధతి ఇప్పుడు కాదు, రాజ్యము అనేది ప్రారంభమైన రోజు నుంచి ఉంది.
అది రాచరికపు రోజుల్లోనూ ఉంది, ప్రజాస్వామ్య రోజుల్లోనూ ఉంది. మహాత్మా గాంధీ మీద జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిన విషయం ఎవరికైనా తెలుసా? ఈ ప్రపంచంలో పెట్టారు. మహాత్మా గాంధీ ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనేది తెలుసుకోవటం కోసం స్పైలను పెట్టారు గవర్నమెంట్. జవహర్లాల్ నెహ్రూ గారి గవర్నమెంటే, ఏదో మరో ప్రభుత్వం కాదు. కాబట్టి నిఘా అనేది నిరంతరం కొనసాగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా బ్రెయిన్ ట్యాపింగ్ అనే ప్రోగ్రాం కూడా నడుస్తుంది. అది కూడా త్వరలో మన అనుభవంలోకి వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.